అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పన్నీర్ బుర్జీ చేసుకోబోతున్నానండి. మేము అది ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. వేడెక్కిన తర్వాత నేను ఇందులో జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా ఒక 3 లవంగాలు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. ఆనియన్స్ కూడా మంచి మగ్గిపోయాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ సన్నగా ఫైన్గా చాప్ చేసుకోండి. టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మంచిగా మెత్తగా అయిపోవాలి. టొమాటో పీసెస్ కూడా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. టొమాటోస్ కూడా మంచిగా వేగాయండి. ఇప్పుడు నేను పన్నీర్ని ఇలా సన్నగా తురుముకున్నాను. మీకు కావాలంటే చేత్తో ఇలా నలిపేయచ్చు, లేదా గట్టిగా ఉంటే మాత్రం ఇలా తురుముకొని వేసుకోవచ్చండి. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. పన్నీర్ మొత్తం తురుమంతా యాడ్ చేసుకుందాం. సో నేను పన్నీర్ని మంచిగా మిక్స్ చేశానండి. సో ఇప్పుడు ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా వేయించుకోండి. చూడ్డానికి మాత్రం ఇది సేమ్ మనకి ఎగ్ కర్రీ లాగానే ఉంటుంది, ఎగ్ పొరటు లాగా. సో మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేగించుకోండి. సో కొంచెం వేగిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. సో అంతే అండి, మన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ, రోటీ ఇలాంటి వాటిలలోకి ఇది చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రై లాగా చేసుకున్నామండి. గ్రేవీ లాగా కావాలంటే వేరే ప్రాసెస్ ఉంటుంది. నేను నెక్స్ట్ టైం మీకు గ్రేవీ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.